హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కాల్షియం, ప్రోటీన్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం అన్నీ కలగలిపి ఉన్న మఖానా కర్రీ అండి. ఈ పూల్ మఖానాని ఎవ్రీడే మనం డైట్లో తీసుకోవచ్చు అనమాట. ముందుగా ఆ పూల్ మఖానాని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవసరం అనుకుంటే జస్ట్ ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, ఇలా నలిపితే క్రిస్పీగా పొడి అయిపోవాలన్నమాట. అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న మఖానాని ఒక సపరేట్ బౌల్లో తీసేసుకుంటున్నాను. అదే ప్యాన్లో నేను జీడిపప్పును కూడా వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఫ్రై చేసుకునే విధానం అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయాయి, వీటిని కూడా సపరేట్గా తీసేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ ఆకు, 2 యాలకులు, 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్కని 2గా తుంపుకొని వేసుకున్నాను. ఇందులోనే 4 పెద్ద సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఇది కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేస్తే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి కదా. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, ఉల్లిపాయలు మగ్గిపోయాయి. ఇప్పుడు 10 నుండి 15 వరకు జీడిపప్పును తీసుకుంటున్నాను. ఈ జీడిపప్పును కూడా ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసుకుందాం. ఇందులోనే 4 నుండి 5 టొమాటోలను తీసుకొని వాటిని కూడా కట్ చేసుకొని ఉల్లిపాయలు, జీడిపప్పుతో పాటు టొమాటోలను కూడా మగ్గనిద్దాం. ఇది ఒక్కసారి పైకి కిందకి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నట్లయితే ఒక 5 నుంచి 10 నిమిషాల్లో చక్కగా టమాటాలు అన్నీ కూడా మగ్గిపోతాయన్నమాట. చూడండి, 10 మినిట్స్ తర్వాత టమాటాలన్నీ చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ మిశ్రమం అంతా కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలన్నమాట. బాగా మెత్తగా చేసుకోవాలి పేస్ట్ అనేది. అదే ప్యాన్లో నేను 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని ఇందులో కొద్దిగా జీలకర్ర తీసుకొని జీలకర్రని ఇలా నలిపి వేస్తున్నాను. ఇలా నలపడం వల్ల జీలకర్రలో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా బయటికి వస్తుందన్నమాట. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇదంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక సపరేట్ బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు కారం తీసుకుంటున్నాను. అలానే ఒక స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి అండి. అలానే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని వీటిని కొద్దిగా నీళ్లతో పాటు బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఉప్పు, కారం అనేది మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని అంతా కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా వేసేసుకొని ఇదంతా కూడా ఫ్రై చేసుకుందాం. విడిగా వేసినట్లయితే మసాలాలన్నీ కూడా మాడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని ఇలా సపరేట్గా అన్నీ కలుపుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, టొమాటో, జీడిపప్పు పేస్ట్ను కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని అవసరమైనట్లయితే కొద్దిగా ఒక 50 to 100 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. మూత పెట్టేసి ఇలా ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వనిద్దాం. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా కూడా పైకి తేలుతూ ఉంది కదా, అంటే మనకి గ్రేవీ అంతా కూడా చక్కగా ఉడికిందనమాట. ఇలా కుక్ అయిపోయిన గ్రేవీలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అలానే మఖానాని రెండింటిని యాడ్ చేసుకొని ఇవి కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ వీటిని కూడా కుక్ చేసుకుందాం. కర్రీతో పాటు ఈవెన్గా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేద్దాం. పూల్ మఖానా మనకి వెయిట్ లాస్లోను అలానే హార్ట్ హెల్త్లోనూ చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. మఖానాని మనం డైలీ డైట్లో కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. చివరిగా నేను కసూరి మేతిని ఈ విధంగా క్రష్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. కసూరి మేతి మెత్తగా ఉంటుందండి. ఇది క్రష్ చేసుకోవాలంటే ఒక 1 మినిట్ పాటు డ్రై రోస్ట్ చేసుకొని తీసేస్తే ఈజీగా పౌడర్ అయిపోతుందన్నమాట. ఈ కర్రీని మనం రోటీలోకి, రైస్లోకి చక్కగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.